అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అశుభ ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు భయపడక్కర్లేదు. మధ్యమ ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు కూడా భయపడక్కర్లేదు. శుభ ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు పూర్తిగా ఉప్పొంగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కేవలం గోచారం. ఎవరికైనా వ్యక్తిగత జాతకం ఉంటుంది. వ్యక్తిగత జాతకం జన్మకుండలిలో దశలు మహాదశలను బట్టే ఎక్కువ ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జాతక ప్రభావం 60-70% ఉంటుంది. ఈ గోచారము, ఈ గ్రహణ ప్రభావం అనేది 40-30% మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఆ 40-30% కూడా అశుభ ఫలితాలు, మధ్యమ ఫలితాలు వచ్చేవాళ్ళు దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే గ్రహణం సందర్భంగా దానాలు ఇచ్చుకోండి. కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి కేతువుకు ప్రియమైన ఉలవలు, చంద్రుడికి ప్రియమైన బియ్యము, కేతువుకు సంకేతంగా చిన్న నాగపడిగ, చంద్రుడికి సంకేతంగా చిన్న వెండి ప్రతిమ, చిన్న వెండి బింబం. పంతులు గారికి గ్రహణం సమయంలో కానీ గ్రహణం తర్వాత కానీ దానం ఇచ్చుకోండి. గ్రహణం ఇచ్చే అశుభ ఫలితాలు తొలగిపోతాయి.